వీళ్ళు వేరే వేరే స్టేట్లకి నడుచుకుంటూ వచ్చి ఇంత దూరం వచ్చి ఇలా పడుకోనిక హాల్లో ఉంటే అయిపోతుండే కదా. హాళ్ళకి వదిలేసి ఇలా మొత్తం కుప్పలకి వదిలే కొట్టుకొని వస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు స్వామి నాకు అర్థం. మెయింటెనెన్స్ ఆదా కూడా బంద్ అని చెప్పాలి, స్పర్శ దర్శనం లేదని చెప్పాలి. ఎందుకు ఇలా లైన్లో కూర్చునే బట్టి ఇన్ని 40 రోజులు 100 రోజులు దీక్ష చేసుకొని వచ్చినా అవసరమా? కొట్టుకోనిక అవసరమా? మాలేసుకుని కొట్టుకోనిక ఒకరినొకరిని తొక్కుకుంటా పండుకుంటా ఉండుకొని తిండి లేకుండా నీళ్ళు లేకుండా పైకైనా పోతుంది స్వామి. అలా బాత్రూమ్ దగ్గర లేవు స్వామి. ఎందుకు పెట్టండి స్వామి ఇది? ఇంత అధ్వానమా స్వామి? ఆ గవర్నమెంట్ ప్రాబ్లం, గుడి ప్రాబ్లం, ఎవరి ప్రాబ్లం స్వామి ఇది? మాకు తిండి గదిలోకి వచ్చినామా స్వామి? ఇక్కడికి స్పర్శ దర్శనం ఉందని చెప్తేనే కదా స్వామి ఇక్కడికి వచ్చింది. చాతగా కూడా చాతగా అని చెప్పాలని స్వామి. జనాలను లక్షల మందిని తీసుకొచ్చి ఇలా బందికాల్లో పెట్టినట్టు ఇలా పెట్టి కొట్టుకొని గుద్దుకొని చచ్చుకోండి అని చెప్పి ఇలా పెట్టితే ఏమనుకుంటారు స్వామి మీరు? కాకుండా కాదని బంద్ పెట్టుకోలేక గుడి. ఓం నమ శివాయ. బిచ్చ పెట్టడం కానీ ఏ సాములు ఏ గంగ కానీ పెట్టకోకుండా సాములు